హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్ లాగ్స్. Oh God, please tell me I'm not the only one who's in this situation. Just when I think of you, I think. సో ఫ్రెండ్స్, ఇది మన కొత్త ఐచర్ 3019 మోడల్. సో ఇది వచ్చేసి ఐచర్ లోగో అనమాట. ఐచర్ లోగో, ఐచర్ బ్యాడ్జింగ్. సో యూరోటెక్ 6 అనమాట, అంటే BS6 ఫేజ్ 2. ఇది ఏసీ వెహికల్ ప్రో 3019 అనమాట ఇది మోడలు. సో 12.5 టన్ను 13 టన్నులు అయితే పాస్ అవుతుంది. సో ఎంటీ బండి వచ్చేసి మనకి ఇది దగ్గర 6 టన్నుల దాకా వస్తుంది అనమాట. ఏమన్నా వెహికల్ మనం వర్క్ చేపిస్తే ఒక 6.5 టన్ను రావచ్చు. సో ముందర అయితే చూస్తున్నారు కదా, అద్దము కడుక్కోవడానికి పాడు అయితే, అలాగే దానికే లైట్స్ కూడా ఫిట్టింగ్ చేసుకోవడానికి అయితే చేపించాము. దాని తర్వాత అయితే ఇవి హెడ్ లైట్లు చూడండి. సో లైటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెహికల్ది అయితే. ఇక మిర్రర్స్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనమాట అది. ఇంకా వైపర్లు వచ్చేసి మనకు ఆపోజిట్లో వర్క్ అవుతాయి అన్నమాట. సో మన భారత్ బెంజ్ లాగా కాకుండా దీనికి ఆపోజిట్. అలాగే వచ్చేసి బానెట్ ఓపెన్ చేయడానికి అయితే లాక్లు అవి. సో బండి వచ్చేసి డబుల్ క్యాబిన్, అలాగే క్యారియర్ కూడా ఫిట్ అయితే వేసాము. సింపుల్గా అయితే చూపిస్తాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చూసే ఉంటారు, ఐచర్ వీడియోస్. సో సేమ్ 3015 XP ఉంది కదా, సేమ్ దానిలాగే డబుల్ క్యాబిన్ అంతా. సో లాస్ట్ వీడియోస్లో అయితే చూసే ఉంటారు. ఇది వచ్చేసి మనకి 3019 అనమాట. సో 13 టన్నులు అయితే పాస్ అవుతుంది. 7 స్పీడ్ గేర్ బాక్స్, ఒకటి రివర్సు, ముందుకు వచ్చేసి 7 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. సో మనకి 10 సైజ్ బోల్ట్ అయితే ఇచ్చారు. బండికి అయితే జేకే టైర్లు అయితే ఇచ్చారు. భారత్ బెంజ్కి అయితే C80 టైర్లు. సో చూద్దాం ఈ టైర్లు కూడా ఎలా లైఫ్ వస్తాయి ఏమనేసి. C8 అయితే చాలా మంచిగా అయితే లైఫ్ వచ్చాయి నాకైతే. సో ఇది కూడా చూద్దాము. 295. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టరు మనకి రైట్ సైడ్ అయితే ఇస్తారు. సో ఎయిర్ ఫిల్టర్ అయితే లోపల అయితే ఉంటుందన్నమాట. దీనిది ఒకే ప్రాబ్లము, క్యాబిన్ ఎత్తుకోవాలా, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలన్నా, ఏదన్నా ఇంజన్ వర్క్ చేయాలన్నా క్యాబిన్ అయితే పైకి అయితే మనమే లేపుకోవాలా. భారత్ బెంజ్లో అయితే హైడ్రాలిక్ అయితే ఉంటుంది. సో సింగిల్గా డ్రైవర్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఇది లేపడానికి. సో హుక్కులు అయితే పెట్టిస్తున్నాము రైట్ సైడు, లెఫ్ట్ సైడు మొత్తం అంతా. కొద్దిగా హుక్కులు కిందకు ఉంటే తాళ్ళు లాగడానికి ఈజీగా ఉంటుందని అయితే. సో ఇది సైలెన్సర్ అనమాట. మనకి సైలెన్సర్ చాలా కాస్ట్లీ అనమాట. సో యాడ్ బ్లూ యాదంటే అది వేయకోకుండా మంచిగా కంపెనీదే వాడుకుంటే, ఐచర్ కంపెనీదే వాడుకుంటే లైఫ్ వస్తుంది. దాని తర్వాత టూల్ బాక్స్ వచ్చి చెక్కదైతే చేపించాము. సో ఇవంతా టూల్స్ జాకీ లాంటి అవి పెట్టుకోవడానికి. యాంగిల్స్ కూడా అయితే వేపిస్తున్నాము. యాంగిల్స్ ఎందుకు వేపిస్తున్నాము అంటే, ఈ ఐచర్లో బాడీ కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుందనేసి. సో అందరము బండ్లు తెచ్చిన తర్వాత అయితే ఐచర్లో యాంగిల్స్ అన్నీ చేపిస్తామన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, డబుల్ టైరు, బటన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక ఈ మన యాంగ్లర్లు ఉంటాయి కదా, యాంగ్లర్లో పెట్టి బోల్ట్స్ వేయడానికి అయితే అన్న అయితే వేపిస్తున్నాడు. ఇది వచ్చేసి యాడ్ బ్లూ బకెట్లు పెట్టుకోవడానికి. ఒక బకెట్ అయితే పడుతుంది. సో ఖాళీ అయినప్పుడు ఏదన్నా షోరూమ్ కనిపించినప్పుడు ఒకటి మామూలుగా ట్యాంక్లోకి వేసుకోవాలి, ఒకటి స్పేర్గా పెట్టుకోవాలా. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా హుక్కులు అయితే వేయించాము. దాని తర్వాత గ్రిల్ కట్టించాము. ఇంకా యాంగ్లర్లు అయితే రెడీ చేపిస్తున్నాము చూడండి, బ్యాక్ సైడ్ యాంగ్లర్లో. ఇది బ్యాక్ సైడ్ యాంగ్లర్. సో దాని తర్వాత అయితే బంపర్ అయితే కొద్దిగా పైకి అయితే ఇంక్రీజ్ చేశాము. సో చూడండి, మనకి తొట్టి వచ్చేసి ప్లైవుడ్ అనమాట. సో సేమ్ భారత్ బెంజ్లో కూడా 12 టన్నులు పాస్ అయ్యే బండ్లలో ఇప్పుడు ఐచర్లోనూ భారత్ బెంజ్లో అయితే వుడ్ వాడ్ అయితే వస్తుంది. దాని తర్వాత అయితే బ్రేక్ లైట్లు, ఎక్స్ట్రా లైట్లు పెట్టించడానికి అయితే అదొకటి. దాని తర్వాత ఇది మధ్యలో రాడ్ వస్తుంది కదా, మన మామూలుగా రైనింగ్ సీజన్లో అయితే రాడ్ అయితే వేసుకొనేసి టార్పల్ వేసుకుంటాం అనమాట, అదే రాడ్డు. సో 20 అడుగులు అయితే రాడ్డు చూస్తున్నారు కదా, దాని పైన వస్తుంది అనమాట సెంటర్లో. సో ఇవి యాంగ్లర్లకి ఇవి ఫిక్స్ చేసుకునేసి ఆ పక్క ఒక బోల్ట్, ఈ పక్క ఒక బోల్ట్. దాని తర్వాత ఆ పైప్ని వేసేసుకుంటే ఈజీగా అయితే టార్పల్ బాగా వేసుకోవచ్చు. దీంట్లోనే అయితే సెన్సార్లు అయితే ఫిట్ అయితే చేశారు. మొత్తం 5 సెన్సార్లు, సెంటర్లో ఒకటి, ఆ పక్క 2, ఈ పక్క 2. సో సింపుల్గా అయితే చేపిస్తున్నాం అనమాట. కానీ స్టాండర్డ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉన్నది క్వాలిటీ అయితే. సో చూస్తున్నారు కదా, ఇది కింద వచ్చేసి సేఫ్టీకి అనమాట, నిలబడుకొని తాడు లాగడానికి, పట్టేసుకోవడానికి అట్లా నిలబడుకొని.
అదైతే వేయించేసాము. సో వర్క్ అంతా ఇట్లా జరుగుతూ ఉంది. క్యారియర్ అయితే వేయించేసాము. దాని తర్వాత దీనికి స్టెప్స్ కూడా. సో ఈ స్టెప్స్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట బండికి ఎక్కడానికి దిగడానికి. సో ఇన్ కేసు ఓపెన్గా ఉన్నప్పుడు అయితే పర్లేదు, కానీ క్లోజ్ అయితే కానీ బండి ఏదైనా టార్పల్ కట్టేసామంటే ఇబ్బంది అవుతుంది. దీనికి ఎక్సైడ్ బ్యాటరీ ఇచ్చారు. సో డబుల్ బ్యాటరీ 24 volts, అలాగే కట్ ఆఫ్ కట్ ఆన్ అనమాట. ఇది పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎయిర్ ట్యాంకులు కింద ఉన్నాయి. సో సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసి మనకి బ్యాటరీ ఫ్యూజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఐసీయూ, మనకి బ్రెయిన్ ఎట్లాగో సేమ్ అది ఐసీయూ అనమాట. పెద్దది, మొత్తం ఫంక్షన్స్ అంతా దాంట్లోనే జరుగుతాయి. ఇది వచ్చేసి క్యాబిన్ లాక్లో. సో ఏసీ పైపులు చూడండి, ఇవి ఏసీ పైపులు అనమాట. కొన్ని వెహికల్స్లో అయితే టైర్ అయితే టచ్ అవుతుంది. సో టచ్ అవుతుందని చెప్పేసి ఈ వెహికల్కి అయితే లోపలికి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే బాగుంది. ఇది డీజిల్ ఫిల్టరు, మామూలుగా యాడ్ బ్లో. దాని పక్కన ఉండేది వచ్చేసి మనకి డీజిల్ ట్యాంకు. సో డీజిల్ ట్యాంక్ వచ్చేసి 200 liters డీజిల్ ట్యాంకు. ఈ సైడ్ బంపర్ ఉంది కదా, ఈ బంపర్ అయితే పైకి అయితే రైజ్ చేసామన్నమాట. ఒక 4 ఇంచీలు అయితే పైకి ఎక్కించాము. ఎందుకంటే మన కోస్లోళ్ళకి దానికి దీనికి పోయినప్పుడు అంత బంపర్లు అంతా టచ్ అవుతాయి అన్నమాట. అందుకనే. సో ఇంకా హౌసింగ్, ఇది హౌసింగ్ అంటాము, హబ్బు కూడా అంటాము ఒక్కోసారి. సో లాగైతే ఇది ఏసీ లోపల కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందనేసి. సో ఏసీ వెహికల్ కాబట్టి నీట్గా అయితే ఇచ్చారు. చూద్దాం ఎట్లా వస్తుంది ఏమి ఏసీ అనేసి. సో మా వర్క్ చేస్తున్నారు కాబట్టి బండి అయితే స్టార్ట్ అయితే చేయలేను. నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి ఎట్లా ఏమేమి ఇచ్చారో సిగ్నల్స్ మొత్తం అన్నీ అయితే చూపిస్తాను. ఇప్పుడు చాలా ఫ్యూచర్స్ అయితే పెరిగాయి అనేసి తెలిసింది. చూద్దాం ఏమేమి పెరిగాయి అవి అయితే చూపిస్తాను. దాని తర్వాత మామూలుగా మనకి ప్లేయర్ అయితే ఒకటి ఇచ్చారు. సింపుల్గా ఉంటుందన్నమాట వెహికల్. సో ఇవి వచ్చేసి మామూలుగా మనకి సన్ రూఫ్, ఇది సన్ వైజరు 2 ఇచ్చారు. భారత్ బెంజ్లో అయితే ఒకే సైడ్ ఇచ్చాడు. దీనికైతే 2 పక్కల ఉంది. ఈ క్యాబిన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట, ఇరుగ్గా. అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది మనలాంటి వాళ్ళకి. కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఇంకా మిర్రర్స్, సో చూస్తున్నారు కదా సీట్స్ ఇవంతా. ఇది వచ్చేసి మనకి 7 speed గేర్ బాక్స్. ఫార్వర్డ్ వచ్చేసి ముందరికి 7 gearలు, రివర్స్ ఒకటి. సో దాని తర్వాత హ్యాండ్ బ్రేక్. ఏసీ వెహికల్ చూడండి. సో బ్లూ కలర్లో ఉంటే ఏసీ, రెడ్ కలర్లో ఉంటే మనకి హీటర్ అనమాట. సో మొత్తం కేబుల్ కూడా ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, పవర్ మోడు, ఎకో మోడు. సో మైలేజ్ రావడానికి. దాని తర్వాత 24 volts ఛార్జింగ్ సాకెట్. దాని తర్వాత ఎక్స్ట్రా 2 స్విచ్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏంటో అన్న. ఇంకా ఇక్కడ చూడండి 4, ఇక్కడ 4, అక్కడ 2, 6, మళ్ళీ ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. సో చూస్తున్నారు కదా, ఇట్లా స్విచ్లు అయితే దీంట్లో చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా అయితే. ఇక రైట్ సైడ్ విషయానికి వస్తే రీజనరేషన్ ఉన్నది, హెడ్ లైట్ ఏమన్నా మామూలుగా అడ్జస్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత చూడండి హెడ్ లైట్స్, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మన స్టీరింగ్ అయితే ఇది హారన్, సింపుల్ హారను. దాని తర్వాత వచ్చేసి మనకి విండోస్, ఇది అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఏమన్నా లాక్లు పోయాయంటే కాస్ట్లీ అనమాట ఈ లాక్లు అంతా. సో భారత్ బెంజ్లో అయితే సెంటర్ లాక్ సిస్టమ్, ఒక పక్క లాక్ చేస్తే ఇంకో పక్క కూడా లాక్ అవుతుంది. ఇది మాన్యువల్ అనమాట అద్దము. చూస్తున్నారు కదా, పవర్ విండోస్ అయితే లేవు. సో డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ వెహికల్కి ఈ వెహికల్కి, భారత్ బెంజ్కి ఈ వెహికల్కి. సో ఇంకా పైన అయితే లైట్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్పీకర్లు అయితే 2 స్పీకర్లు అయితే ఇచ్చారు, ఆ మూల ఈ మూల. సౌండ్స్ కూడా బాగానే వస్తాయి. ఇంకా ఇక్కడ ఫ్యాన్ బిగించడానికి అయితే చిన్న రాడ్ అయితే పెట్టించాము. ఎక్సలేటరు, బ్రేకు, క్లచ్ చూడండి. దీంట్లో లెగ్ రెస్ట్ కూడా ఇచ్చారనమాట. సో స్టీరింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అన్ని దాంట్లోనే ఉంటుంది అనమాట ఇది అడ్జస్ట్మెంట్. ఇంకా లివర్లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, అవి వాటరు, ఆ బటన్ ప్రెస్ చేస్తే వాటరు, వైపర్లు, ఇంకా ఇంజన్ బ్రేకింగ్. ఇంకా దీన్ని కిందికి డౌన్ చేసామంటే హజార్డ్ రైట్, మామూలుగా 4 ఇండికేటర్ ఆన్ అవుతుంది కదా, అదనమాట ఆప్షను. ఇక రైట్ సైడ్ విషయానికి వస్తే వచ్చేసి హెడ్ లైట్లు. దాని తర్వాత సెట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో వచ్చేసి ఏసీసీ ప్లస్ ఉంది కదా, అది వచ్చేసి స్పీడ్ లాక్ చేయొచ్చు అనమాట, క్రూజ్ కంట్రోల్. ఇది దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉన్నది భారత్ బెంజ్లో అయితే లేదు. ఇంకా ఇండికేటర్లు లెఫ్ట్కి రైట్కి అదనమాట. అప్పరు డిప్పరు కూడా దాంట్లోనే ఉంటుంది. స్టార్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. దాని తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్ అనుకోవద్దండి, ఇది వెయిట్ని బట్టి మనము ఇప్పుడు మేమైతే ఒక 60-70 kgsకి అయితే పెట్టామన్నమాట. సో దాన్ని బట్టి సస్పెన్షన్ ఇది అవుతుంది, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫినిషింగ్ అయితే ఇచ్చారు.
దీన్ని చూసి అన్న ఎయిర్ బిల్ ఉంది అనుకున్నారు, కాదు అదంతా కవర్ చేశారనమాట. ఇంకా మన స్టెప్స్ కూడా అయితే రెడీ అయిపోయాయి, మేము మాట్లాడుతూ ఉంటే స్టెప్స్ కూడా అయితే బిగిచ్చేశారు. సో దాని తర్వాత లుక్ ఎలా భారత్ బెంజ్ ఎత్తుకొని వచ్చి చేయించాం కదా చిన్న చిన్న పనులు, అదే అనమాట ఎస్ఎస్బి దగ్గర. సో అన్న అయితే చూడండి ఇక్కడ నీ పేరు చెప్పిన ఒకసారి. భాష అన్న పేరు భాష, చాలా కష్టపడతాడు అనమాట అన్ననే అంతా మెయిన్ రోల్. ఈడొచ్చేసి అన్న నీ పేరునా ఇంతియాజ్ అన్న. అన్న వచ్చేసి పెయింటర్ అనమాట. ఇప్పుడు వెల్డింగ్ అన్న వచ్చేసి వెల్డింగ్ పట్టాడు, అన్న వచ్చేసి దీనికి లప్పం పెట్టేసి దాని తర్వాత గ్రైండరింగ్ చేసి మొత్తం పెయింటింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతావే. మొత్తం సింపుల్గా అయితే క్యారియర్ అంతా బాగానే ఉన్నది బండి స్టాండర్డ్గా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది అయితే నిలబడుకొని టార్పోల్ వేసుకునే దానికి పాడు కొద్దిగా స్టాండర్డ్గా అయితే కట్టించామన్నమాట. ఏమన్నా బ్రేకులు పడగొట్టినప్పుడు, ఎందుకంటే ఐచర్ది డెలికేటెడ్గా వస్తుంది అనమాట బాడీ. సో సడన్ బ్రేకులు కొట్టినప్పుడు ఇట్లా బెండ్ కాకోకుండా ఇది స్టాండర్డ్గా వేసినారు. నిచ్చెన ఒకటి ఇట్లా వస్తుంది అనమాట. నిచ్చెన బోల్ట్ సిస్టము, దీనికి హోల్డ్ వేస్తారన్నా ఇక్కడ హోల్డ్ ఇక్కడైతే హోల్ వేసి ఫిట్ చేస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇది వచ్చేసి మన పెయింటర్ అన్న నెంబరు. ఎవరన్నా పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే సో ఇక్కడే ఉంటాడు అనమాట అన్న కూడా, ఇంతియాజ్ అన్న. నా ఏ బండ్లకి చేస్తావన్నా పెయింటింగ్? అన్ని బండ్లకి అనమాట, ఏ టు జెడ్ ఇంకా బండ్లకి పెయింటింగ్ అంటే. వర్క్లో అన్నాడు అన్న, వేస్తలే నేను.